ఈ యొక్క కూడికి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందామండి. ఇలాగూ రాయబడి ఉంది, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. మరొక వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములు ఇలాగూ రాయబడి ఉంది. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడిన 2 లేఖన భాగములను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము, రెండవది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో ఈ 2 మాటలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ 2 వచనములు ఒక వ్యక్తిని గురించి తెలియచేస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరండి? దావీదు. అపోస్తుల కార్యములో పౌలు గారు ఆయన అంతియొకయలో ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అంతా కూడా క్లుప్తంగా తెలియచేస్తూ దావీదుని గురించి దేవుడు చేసినటువంటి ప్రకటనను అక్కడ ప్రస్తావించడం మనము చూస్తున్నాం. ఏమని ప్రస్తావన చేశాడు? నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొని ఉన్నాను. అతను నా హృదయానుసారుడైన వ్యక్తి. అతను నా ఇష్టమంతా నెరవేర్చువాడు, అంటే చేశాడు అని ఆ యొక్క మాటను ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలు మనకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉన్నాయి. ఇది నా హృదయానుసారమైన మనిషి. ఇది చాలా ఒక అందమైన ప్రశంస కదండి. దేవుడు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది చాలా గొప్ప ప్రశంస. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును ధరించుకుంటారో వారందరినీ కూడా మరి దేవుని హృదయానుసారులుగా మనము అభివర్ణించవచ్చు. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదుకున్నటువంటి కొన్ని లక్షణాలు, దేవుని యొక్క హృదయానుసారుడిగా ఎలా మారినాడు, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువాడుగా ఎలా మారినాడు అనేటువంటి విషయాలు మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూడబోతా ఉన్నాం. ఇక్కడ మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారిలో ఎటువంటి వైఖరులు ఉన్నాయో దావీదు గారిలోనూ కూడా అటువంటి వైఖరి మనకు కనిపిస్తూ ఉంది. వారెన్నిటినీ కూడా మనము గమనించుదాం. అసలు దావీదు ఎందుకు దేవుని యొక్క హృదయానుసారమైన మనిషిగా పిలువబడ్డారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా పిలువబడడానికి కారణాలు ఏమిటో మనము పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూద్దాం. అయితే మనము కూడా ఆయన యొక్క హృదయానుసారులుగా మనం ఉన్నామో లేదో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. దావీదు ఎట్టి రీతిగా అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడిగాను దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే
దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. దావీదు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. దేవుని యొక్క హృదయానుసారులుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరైనా కావచ్చు, వారు దేవుని యొక్క వాక్యమును ప్రేమించే వారిగా ఉండాలి. చూద్దాం, కొన్ని లేఖనములు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 119వ కీర్తన 97వ వచనములో ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి ఎంత చక్కని మాట. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అన్నాడు. అంటే దావీదు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమో అంటున్నాడు. చాలా ప్రియమైనదిగా ఉంది నాకు నీ ధర్మశాస్త్రము. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారిగా మనం ఉన్నామా? కీర్తనకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది, నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఆ 119వ కీర్తన 47, 48 వచనాలు. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. చూడండి, వాక్యం పట్ల ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అవి నాకు ఎంతో ప్రియముగా ఉన్నాయి, నేను వాటిని గౌరవిస్తున్నాను, వాటి తట్టు నా చేతులు ఎత్తుతున్నాను, వాటిని బట్టి నేను హర్షిస్తున్నాను, ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. నాకు నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ వాక్యం నాకు ఎంతో ఇష్టముగా ఉందని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. ఈరోజు మనము దేవుని యొక్క హృదయానుసారులుగా ఉండాలి అనంటే, దేవుని చిత్తము నెరవేర్చేవారుగా మనం ఉండాలి అనంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రేమించాలి. దేవుని వాక్యం పట్ల మనకు ప్రేమ ఉంటే ఆ వాక్యం మనం ఏమి చేస్తుంది? ఆ 119వ కీర్తనలో 11వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఈ ప్రేమ మనం ఏం చేస్తుంది అనంటే అది పాపము నుండి మనం రక్షిస్తుంది. 119వ కీర్తన 11వ వచనం ప్రకారముగా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుని వాక్యము పట్ల ఉన్నటువంటి ప్రేమ మనం ఏం చేస్తున్నాయా అనంటే పాపము నుండి మనలను రక్షిస్తుంది. మనల్ని పాపము నుంచి విడిపించేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి, ఆ వాక్యమును మనము ప్రేమించాలి, ఆ వాక్యమును మనము ఇష్టపడాలి. ఆ యొక్క వాక్యమును మనము అనుదినము మనము చదివేవారుగా, ధ్యానించేవారుగా మనం ఉన్నప్పుడు ఆ వాక్యము మనం ఏం చేస్తున్నాయా అనంటే పాపము చేయకుండా మనలను తప్పిస్తుంది, పాపములో పడిపోకుండా వాక్యం మనలను రక్షిస్తుంది. కాబట్టి దావీదు దేవుని వాక్యమును ప్రేమించినాడు కాబట్టి ఆయన దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. ఈరోజు మనము దేవుని హృదయానుసారులుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యమును మనము ప్రేమించేవారిగా ఉండాలి. మరొక మాట మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం పట్ల ఈ ప్రేమ ఏమి చేస్తుందయ్యా అనంటే ఆ యొక్క వాక్యము అతని బాధల్లో ఏం చేస్తుందట? బ్రతికిస్తుంది. 50వ వచనములో మనం చూస్తాం, 119వ కీర్తన 50వ వచనములో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, చక్కని మాట, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఎందుకు నీకు నెమ్మదిని కలిగిస్తుంది? ఎందుకు నిన్ను బ్రతికించింది అనంటే నువ్వు వాక్యాన్ని ప్రేమించావు, నీ వాక్యాన్ని గౌరవించావు, నువ్వు వాక్యాన్ని స్వీకరించావు, నీ వాక్యం పట్ల ఆనందంతో ఉన్నావు, నీ వాక్యం పట్ల సంతృప్తిగా ఉన్నావు. కాబట్టి వాక్యముతో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి ఆ యొక్క వాక్యము ఏం చేస్తున్నాయా అంటే నిన్ను బ్రతికించింది, బాధల్లో నీకు నెమ్మదినిచ్చింది. దావీదు జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటి నుంచి దావీదునకు
నెమ్మదిని కలుగ చేసింది దేవుని యొక్క వాక్యం. అనేక శ్రమల నుంచి తప్పించింది దేవుని యొక్క వాక్యం. అనేక ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బ్రతికించింది దేవుని యొక్క వాక్యం. ఈరోజు నిన్ను నన్ను బ్రతికించేది, నిన్ను నన్ను రక్షించేది దేవుని వాక్యమేనా? వాక్యం రక్షించి బాధల్లో నీకు నాకు నెమ్మదిని ఇస్తున్నాయా అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. ఒకవేళ నీకు నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా నువ్వు ఉన్నావు అంటే మనము దేవుని యొక్క వాక్యమును ప్రేమించేవారము కాదు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తనలోనే 165వ వచనములో కూడా చూడండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, 165వ వచనము, నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. దేవుని వాక్యం పట్ల ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు గొప్ప మనశ్శాంతి కలిగి ఉంటారు. ఆ వాక్యము మనశ్శాంతిని ఇస్తుంది, ఆ వాక్యము నెమ్మదినిస్తుంది, వాక్యము బ్రతికిస్తుంది. ఆ యొక్క వాక్యము పాపములో పడిపోకుండా మనలను రక్షిస్తుంది. సో కాబట్టి దావీదు గారు ఎట్టి రీతిగా అయితే దేవుని యొక్క వాక్యమును ప్రేమించినారో మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారిగా మనము ఉండాలి. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన ప్రసంగము చేస్తా ఉన్నప్పుడు అనేక మార్లు దేవుని యొక్క వాక్యాన్ని ఉటంకించి దేవుని యొక్క వాక్యముతోనే వారికి సమాధానం ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతుంటున్నాం. ఉదాహరణకు చూడండి, మత్తయి సువార్త మనకు తెలిసిన వాక్యమే, 4వ అధ్యాయము 4వ వచనములో మనం ఎరుగుదుము, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనేను. అనేక సందర్భంలో యేసుక్రీస్తు వారు కూడా దేవుని యొక్క వాక్యమును ఉటంకించి దేవుని యొక్క వాక్యమును ఆయన మాట్లాడుతూ సమాధానం ఇచ్చినట్లుగా మనము లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని యొక్క వాక్యమును ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన యొక్క శోధన సమయంలో, ఆయన చుట్టూనటువంటి శోధకుని చేత శోధింపబడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వాక్యం ద్వారా ఎదుర్కొన్నారు. ఆయన వాక్యం ద్వారా ఎదుర్కోవడానికి కారణం ఏమిటంటే ఆయన వాక్యమును ప్రేమించాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఈ భూమి మీదకి వచ్చిన కారణం చేత ఆయన వాక్యమును ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం క్రిందకి చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, 10వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. యేసు వానితో అంటున్నాడు, సాతానా పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదని నేను. చూడండి ప్రియమైన వారులారా, ఎక్కడ కూడా వాక్యమును ఆయన ఉటంకిస్తా ఉన్నాడు, వాక్యముతో ఎదిరిస్తా ఉన్నాడు, వాక్యముతో జయించాడు. ఈరోజు మన కుటుంబంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో శోధనలు మన చుట్టూ ఉండొచ్చు. వాటిని మనం జయించాలి అని అంటే వాక్యమును మనం ఆధారము చేసుకోవాలి. వాక్యము మనకు ఆధారము కావాలి అని అంటే ఆ వాక్యమును మనం ప్రేమించాలి, ఆ వాక్యము మనం అన్వయించుకోవాలి. వాక్యం పట్ల మనము ఆసక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యము మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది, మన పాపము నుంచి తప్పిస్తుంది, బాధల్లో బ్రతికిస్తుంది, గొప్ప మనశ్శాంతిని ఏమిస్తున్నాయి అనంటే దేవుని యొక్క వాక్యము. ఈ సత్యాన్ని నీవు నేను గ్రహించినట్లయితే దావీదు గారి వలె మనము కూడా ఆయన యొక్క హృదయానుసారులుగా మనము పిలువబడతాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు. ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు? ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడో వారు మాత్రమే దేవుని చిత్తాన్ని జరిగించేవారు, వారు మాత్రమే దేవుని హృదయానుసారులు. క్రైస్తవులు అందరూ దేవుని హృదయానుసారులు కాదు, ఆదివారం హాజరయ్యేవారు అందరూ కూడా దేవుని హృదయానుసారులు కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు. మరి ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు? ఎవరు దేవుని హృదయానుసారులు అంటే దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు మాత్రమే దేవుని హృదయానుసారులైన మనుష్యులు. అయితే ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుని వాక్యం పట్ల మనకున్న ప్రేమ ఎలా ఉంది? దేవుని వాక్యం పట్ల మనకు ప్రేమ ఉందా?
వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామా? ఆ వాక్యాన్ని ప్రేమించిన వారమైతే ఆ వాక్యాన్ని మన యొక్క హృదయంలో మనం దాచుకుంటున్నామా? కష్ట సమయంలో అది మనకు ఓదార్పునిచ్చేదానిగా మనం భావిస్తున్నామా? అది మనకు మనశ్శాంతిని కలుగు చేస్తుందని మనము అనుకుంటున్నామా? అనుకోవాలి ప్రియమైన వారులారా. నీ హృదయంలో వాక్యాన్ని దాచుకుంటే ఖచ్చితంగా మనకు ఓదార్పును ఇస్తుంది. ఆ యొక్క నీ హృదయంలో వాక్యాన్ని దాచుకుంటే అది మనశ్శాంతిని కలుగు చేస్తుంది. ఒకవేళ మనం అలా దాచుకోలేకపోతే ఉంటే చూడండి, మనకు తెలుసు మొదటి కీర్తనలో మంచి మాట, మొదటి నుంచి కూడా మంచి మాటలు రాయబడి ఉంటాయి. 2వ వచనంలో చూడండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎప్పుడు నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. ఎప్పుడు నువ్వు ఫలిస్తావు, ఎప్పుడు మనం ధన్యులమవుతాము అని అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించినప్పుడు, దేవుని వాక్యమందు మనము ఆనందించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు, దివారాత్రము దానిని ధ్యానించినప్పుడు, అప్పుడు మనము ధన్యులమవుతాము. అప్పుడు మనము ఫలిస్తాము. అప్పుడు మనం చేసేదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? సఫలమవుతుంది, సక్సెస్ అవుతుంది. మనం సక్సెస్ అవ్వాలి అంటే అది కుటుంబ జీవితమైనా, ఉద్యోగ జీవితమైనా, వ్యాపార జీవితమైనా, చదువైనా, ఏదైనా మనం సక్సెస్ కావాలి అంటే దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు మనం ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి. ఆ వాక్యములో ఆనందించడం మనము నేర్చుకోవాలి. దావీదు నేర్చుకున్నాడు, ఆనందించాడు, ప్రతిరోజు ధ్యానించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాను. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆయన కొరకు. ఈరోజు నీ కొరకు, నా కొరకు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడా? మొదటిగా దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దావీదు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. మొదటిది వాక్యమును ప్రేమించడము, రెండవది ప్రార్థన చేయడానికి ఇష్టపడడం. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని హృదయానుసారులుగా ఉంటారు. 116వ కీర్తన చదువుదాం రండి. 116వ కీర్తన చూడండి, మొదటి 2 వచనములలో మనం చూద్దాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును అంటున్నాడు. ప్రార్థన చేయడానికి ఇష్టపడి నేను బ్రతికున్నంత కాలము ఆయనను వేడుకుంటాను. ప్రార్థన పట్ల దావీదుకున్నటువంటి ప్రేమ, ఈ ప్రేమ ఎప్పుడు వస్తుందో చెప్పమంటారు? ప్రార్థన మీద మనకు ప్రేమ, దేవుడు నాకు జవాబిస్తాడు లేక జవాబు ఇచ్చాడు అనేటువంటి వాస్తవం మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఖచ్చితంగా మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. ప్రార్థన మనం ప్రేమిస్తాం. దావీదు ప్రార్థన చేయడానికి ఇష్టపడి నేను బ్రతికున్నంత కాలం ఒకడు ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తానంటున్నాడు. ఆయన నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును అన్నాడు. నా జీవితకాలం అంతయు కూడా ప్రార్థన చేస్తాను. నేను ఎందుకు ప్రార్థన చేస్తానంటే నా ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చారనేటువంటి వాస్తవాన్ని నేను గ్రహించాను. నా అక్కడికేంటో నా దేవునికి తెలుసు. నేను ప్రార్థించక ముందే ఆయన నాకు జవాబు ఇస్తాడు. ఈ మనసు ఎప్పుడు వస్తుంది అంటే ప్రార్థనను మనం ప్రేమించినప్పుడు. దావీదు ప్రార్థన ప్రేమించాడు. ఈరోజు మనము కూడా ప్రార్థన పట్ల ఏమి కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క హృదయానుసారులుగా మనం పిలువబడతాం. అంత మాత్రమే కాదండి, ఆ 116వ కీర్తన 12-13 వచనాల్లో చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఈ ప్రార్థనను మనం ఎప్పుడు ఇష్టపడతామో తెలుసండి. ఈ ప్రార్థన ఎప్పుడు ఇష్టపడతామో తెలుసా?
దేవుడు గొప్పగా ఆశీర్వదించినటువంటి వాస్తవము ఆధారముగా మనము ప్రార్థన మీద ఆధారపడతాం. దేవుడు ఆశీర్వదిస్తాడనేటువంటి వాస్తవం మీద మొదట మనం ఆధారపడాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తను ప్రార్థన చేయడమే తన కుటుంబము దేవుని సన్నిధిలో ఒక మంచి సాక్ష్యము పొందింది. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు నేను కూడా దేవుని హృదయానుసారులుగా మనం పిలువబడుతున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారముగా మనం ఉంటున్నామా? ఏమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అలా ఉండాలి అని అనుకుంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. అలా ఉండాలి అనుకుంటే మనము ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. దావీదు అంటున్నాడు, నేను బ్రతికున్నంత కాలము నా దేవునికి నేను మొర్ర పెడతాను, నాలో ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రార్థన చేస్తాను, నా దేవుని నన్ను ఆశీర్వదిస్తానే నమ్మకము నాకుంది కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 145వ కీర్తన 18వ వచనము. చూడండి మంచి మాటను. తనకు మొర్ర పెట్టే వారికి అందరికీ, తనకు నిజముగా మొర్ర పెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే దావీదు ఏమి నమ్మాడయ్యా అని అంటే ప్రార్థన దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తుంది, లేదా ప్రార్థన దేవుణ్ణి ఆయనకు దగ్గరగా తీసుకొస్తుంది అన్నటువంటి ఒక గొప్ప వాస్తవికతను దావీదు గ్రహించినాడు. కాబట్టి అదంటే నేను ప్రార్థన చేస్తాను, తనకు నేను మొర్ర పెడతాను, నా జీవితకాలం అంతా నేను ప్రార్థన చేస్తాను. తనకు నిజంగా ఎవరైతే మొర్ర పెడతారో వారందరికీ కూడా ఆయన ఎలా ఉన్నాడట? సమీపముగా ఉన్నాడు. నిన్ను దేవుని దగ్గరకు తీసుకువెళ్ళేది, దేవుని దగ్గరకు తీసుకొచ్చే సాధనం ఏదైనా ఉందంటే ప్రార్థన మాత్రమే. మనం అర్పించేటువంటి అర్పణలు కాదు కానీ, మనం పాడేటువంటి పాటలు కాదు కానీ, లేకపోతే మనం చూపించేటువంటి ఏదో మంచితనం కాదు కానీ, ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి మనకు దగ్గరగా చేసేది, మనల్ని దేవునికి దగ్గరగా చేసే సాధనం ఏదైనా ఉందంటే అది కేవలము ప్రార్థన మాత్రమే. ఈరోజు దేవునితో మనము సహవాసం కలిగి ఉన్నామా? అదే చేశాడు దావీదు. నా హృదయానుసారుడు అనే దేవుడి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే దావీదు వాక్యమును ప్రేమించడమే కాదు కానీ ఆయన ప్రార్థన చేయడానికైనా ఇష్టపడ్డాడు. ఎల్లవేళలా ఆయన ప్రార్థన చేస్తాడు. అన్ని వేళలా దావీదు ప్రార్థన చేస్తాడు. ఏదో ఒక మారే కాదు, అవసరమైనప్పుడే కాదు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ దావీదు ప్రార్థన చేస్తాడు. ప్రతి సమయమందు కూడా దావీదు ప్రార్థన చేస్తాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, కుటుంబంతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, అరణ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, వర్షం పడుతున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, రాజభవనంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు, ఆనందం కలిగినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. అంటే ఈ ప్రార్థన ఏం చేస్తున్నాయా అంటే మనల్ని దేవుని దగ్గరకు చేరుస్తుంది. ఈ ప్రార్థన దేవుణ్ణి మనకు దగ్గరగా తీసుకొని వస్తుంది. ఈరోజు దేవునికి దగ్గరగా వెళ్ళడానికి మార్గాలు ఏమీ లేవు. మనం చంద్రమండలంలోకి వెళ్ళడానికి మార్గం ఉందా? లేదండి. ఉంది కదండి. చంద్రమండలంలోకి వెళ్ళడానికి మార్గం ఉంది కదా. ఇస్రో వాళ్ళ దగ్గరికి వెళ్తే రాకెట్లో మనల్ని పంపిస్తారు, లేకపోతే నాసా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ రాకెట్లు ఎక్కడికి వెళ్తాము? చంద్రమండలంలోకి వెళ్ళి దాని మీద దిగొచ్చు. మరి దేవుని దగ్గర తీసుకెళ్ళే వాహనం ఏది చెప్పండి? ప్రార్థనే. ఈ ర్యాకెట్లోనో లేకపోతే మనము బస్సుల్లోనో విమానాల్లోనో లేకపోతే జట్లలోనో మనం వెళ్ళాం. దేవునికి మనల్ని సమీపముగా తీసుకొని వెళ్ళేటువంటి వాహనం ఏదైనా ఉందంటే అది ప్రార్థన అనేటువంటి వాహనం మాత్రమే. కాబట్టి ప్రతిరోజు మనము ప్రార్థన అనేటువంటి వాహనమును మనం ఏం చేయాలి? ఎక్కాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన మన దేవుణ్ణి సమీపముగా తీసుకొని వెళుతుంది. కాబట్టి దావీదు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు దావీదు అన్నాడు. నా ఇష్టమంతా నెరవేర్చేవాడు దావీదు అన్నాడు. ఎవరు వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరు ప్రార్థనలు చేయడానికి ఇష్టపడతారో వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు.
అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రార్థనాపరుడే. నేను అందుకే మొదటే చెప్పాను, దావీదు ఉన్నటువంటి కొన్ని వైఖరులు, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి వైఖరులు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు రెండు దగ్గరగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు కూడా ప్రార్థనాపరుడే. ఆయన తరచుగా రహస్యంగా ప్రార్థన చేయడానికైనా వెళ్ళడం బాగా అలవాటు కదండి యేసుక్రీస్తు వారికి. లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. 5వ అధ్యాయము 16వ వచనం లూకా సువార్తలో. ఆయన తరచుగా రహస్యంగా ప్రార్థించడానికి వెళ్ళేటువంటి అలవాటు ఉంది. 5:16 ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళాడట? అరణ్యములోనికి వెళ్ళుచుండెను అన్నాడు. ఈరోజు మనము కూడా ఆ యొక్క ఏకాంత ప్రార్థన చేసేటువంటి అలవాటు మనకు ఉండాలి. దావీదుకు ఉంది, యేసుక్రీస్తు వారికి కూడా ఆ యొక్క అలవాటు కనిపిస్తూ ఉంది. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో కూడా మనం చూస్తాము. ఏమని? ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. తరచుగా ఆయన ఒంటరిగా ప్రార్థన చేసే అలవాటు. అంత మాత్రమే కాదు, అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో పరీక్షలు ఎదురైనప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారాయా అంటే ప్రార్థనను ఆశ్రయించాడు ఆయన. మనకు తెలుసండి, గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు గుండా యేసుక్రీస్తు వారు వెళ్తా ఉన్నారు. తన ముందున్నటువంటి యొక్క శిలువ మరణం ఏమిటో ఆయనకు తెలుసు. అది ఎంత భారమైనదో కూడా తెలుసు. దేవుని యొక్క ఉగ్రత ఎంత కఠినమైనదో కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి కఠినమైన పరీక్షలు ఎదురైనప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తారు. గెత్సెమనే తోటలోనే కాదు ప్రియమైన వాళ్ళారా, ఆయన సిలువపై కూడా ఏం చేశాడు చెప్పండి? ఆయన ప్రార్థనే చేశాడు. ఆయన సిలువపై కూడా ప్రార్థన చేశాడు. మొట్టమొదట మాటగా ఆయన చేసింది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. వీళ్ళేం చేస్తున్నారో వీరికి ఎరగదు, తెలియదు వీళ్ళకి. మేము సిలువ వేసేస్తున్నాం, చంపేస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ వీళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి వారిని ఏం చేయమన్నాడు? ఆయన క్షమించు అన్నాడు. మరలా మరొక మాట, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థన మీద ఆధారపడ్డాడు కానీ ఆయన సొంత నిర్ణయాలు ఎక్కడ కూడా తీసుకోలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశము నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అందుకే ఆయన అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఆయన చివరికి ప్రార్థనతోనే తన యొక్క శిలువ యాత్రను, మరణమును ఆయన ప్రార్థనతోనే ముగించాడు. కాబట్టి మనము ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మరి ప్రార్థన పట్ల మనకున్న ప్రేమ ఏంటి? మనకు కలిగిన శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కఠినమైన పరిస్థితుల్లో మన ప్రార్థన పైన ఆధారపడుతున్నామా? ప్రార్థన మనం ఆధారం చేసుకుంటున్నామా? లేకపోతే వేరొక వ్యక్తులను, మనుషులను మనం ఆధారం చేసుకుంటున్నామా? దావీదు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు. తండ్రి నీ చిత్తమైతే నీ ప్రార్థన, నా ప్రార్థన తండ్రి చిత్త ప్రకారముగానే మనము చెయ్యాలి. పౌలు అంటాడు, మీరు ఎడతెగక ప్రార్థన చెయ్యండి అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, మీరు మెలకువగా ఉండి
ప్రార్థించండి అన్నాడు. మీరు శోధనలో పడిపోకున్నట్లు ప్రార్థించండి అన్నాడు. అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన కూడా ప్రాముఖ్యత ఏమిటయ్యా అని అంటే, నీ కఠినమైన పరిస్థితుల నుంచి నీకు కలిగిన శోధన, బాధ, ఇబ్బందుల నుంచి నేను విడిపించడమే కాదు, ఆయనకు సమీపముగా తీసుకుని వెళ్ళేది ఏమిటయ్యా అని అంటే ప్రార్థన మాత్రమే. మరి ఈరోజు ఆ ప్రార్థన మనకుందా? ప్రార్థన పట్ల మనకున్న ప్రేమ ఎలాగుంది? ఈ లోకంలో సమస్త జ్ఞానములకు మించింది ఏమిటో చెప్పమంటారా? ప్రార్థన. ఈ లోకంలో ధనము కంటే గొప్పది ఏంటో చెప్పమంటారా? ప్రార్థన. అటువంటి ప్రార్థన జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి. దేవుడు దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను అన్నాడు. ఈరోజు దేవుడు మనం కనుగొన్నాడా? ఏ విషయంలో మనం ఎరిగారు? దేవుడు మనం ధనవంతులమైన దేవుడు మనం తెలుసుకున్నాడా? మనం ఎరిగినాడా? మనం అందగాలని దేవుడు ఎరిగినాడా? ఆస్తిపాస్తులు కలిగి ఉన్నామని దేవుడు మనం ఎరిగినాడా? లేక బంధువులు బాగున్నారని, మనకి రాజకీయ పార్టీలతో మంచి సహవాసం ఉందని, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని దేవుడు మనం తెలుసుకున్నాడా? ఆ విధంగా దేవుడు ఎప్పుడు మనల్ని ఎరగడండి. ఆయన పైరూపాన్ని చూసేటువంటి దేవుడు కాదు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, ఆయన హృదయములను పరిశోధించేటువంటి దేవుడు. దావీదు గారి యొక్క హృదయమును పరిశోధించగా దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. దేవుడు దావీదు గారి యొక్క హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు దావీదు గారు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు అన్నాడు. ఈరోజు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడము, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే మొదటిది దేవుని వాక్యాన్ని ప్రేమించడము, రెండవది ప్రార్థన చేయడానికి ఇష్టము కలిగి ఉండడము. అంతే. ఈరోజు దేవుడు కోరుకునేది అదే. అంతకుమించి దేవుడు ఏమి నీ నుంచి ఆశించలేదండి. ఏమీ దేవుడు మన నుంచి కోరుకోలేదండి. నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యం పట్ల నువ్వు ఆనందిస్తున్నావా? ఇవే దేవుడు చూస్తాడు. కానీ నువ్వు నాకు ఏం తీసుకొస్తావు, ఏమి ఇస్తావు, ఎంత ఇస్తావు అని దేవుడు వాటిని చూసేవాడు కాదు. ఆయన ఏం చూస్తాడంటే నీవు ప్రార్థన ఎంత చేయగలుగుతున్నావు, నీ ప్రార్థన యొక్క సామర్థ్యత ఎంత ఉంది, నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఎంతవరకు ఉంది అని మన యొక్క ప్రార్థనలు ఆయన చూస్తాడు. కానీ ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు. దావీదు అంటున్నాడు, నేను బ్రతికున్నంత కాలం ఆయనకు నేను ప్రార్థన చేస్తాను. ఆయనను ఆశీర్వదించాడు, ఆయనను దీవించాడు, నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన నాకు మనశ్శాంతినిచ్చింది. ఆ ప్రార్థన నన్ను దేవునికి సమీపముగా తీసుకొని వెళ్ళింది. ఈరోజు మన భూమి మీద ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నామో తెలుసండి? దేవునికి సమీపముగా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. అది దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. అంతేగాని భౌతికమైన వాటిని పొందుకోవడానికి మనం ప్రార్థన చేయకూడదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, నీకు ఏది అవసరమో ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన మనల్ని పస్తులు పెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని కష్టాల్లో వదిలేసే దేవుడు కాదు. ఒకవేళ నీకు పరీక్షలు పెట్టినా ఆ పరీక్షల నుంచి తప్పించేది కూడా ఆ దేవుడే. ఒకవేళ నీకు ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షను ఆయనే ప్రవేశపెడతాడు. ఆ పరీక్షల నుంచి బయటకు వచ్చేటువంటి మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడి, నీ వాక్యం చదవడానికి నువ్వు ఇష్టపడితే, వాక్యాన్ని, ప్రార్థనను ప్రేమించిన వారమైతే ఖచ్చితంగా ఆయనతో మనము సహవాసము కలిగి ఉంటాం. ఆ సహవాసము కలిగి ఉండాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము దేవుని వాక్యముతో పాటు ప్రార్థనా జీవితము కూడా కలిగి ఉన్నాడు. దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని గురించి గొప్ప సాక్ష్యాన్ని అనుగ్రహించాడు. అట్టి కృప దేవుడు మనకును అనుగ్రహించును గాక. ఆమేన్.